పాటు ఉన్న దాన్ని తాగడం మీద విరక్తి కలిగించడంలో సక్సెస్ అయ్యాడు కదా. అది కూడా మాట చెప్పినే అమలు చేశాడు కదా. మరి అందులో తప్పు ఎక్కడి నుంచి వచ్చింది? అదే సందర్భంలో చంద్రబాబు నాయుడు 14-19లోనూ మాట నిలబెట్టుకోవాలి, అంతకుముందు మాట నిలబెట్టుకోవాలి, అయినా ఆయన్ని గెలిపించారు. అట్లాగే మౌలిక సదుపాయాల కల్పన చూద్దాం. జగను పోర్టులు బిగిన్ చేశాడు, ఫిషింగ్ హార్బర్లు బిగిన్ చేశాడు, అలాగే మెడికల్ కళాశాలలు బిగిన్ చేశాడు. ఇవన్నీ మౌలిక సదుపాయాలే కదా. అట్లాగే ప్రతి ఊర్లో సచివాలయం కట్టించాడు, ప్రతి ఊర్లో ఆసుపత్రి కట్టించాడు, రైతు భరోసా కేంద్రం కట్టించాడు. ఇవన్నీ డెవలప్మెంటే కదా. నాడు నేడు కింద స్కూళ్ళు బాగు, అలాగే ఎడ్యుకేషన్ సిస్టమ్ చేంజింగ్, అలాగే ఇళ్ల దగ్గరికే వచ్చి వైద్యం, ఇన్ని చేశాడు కదా. అయినా ఎందుకు ఓడగొట్టారు జనం? అవేమీ చెయ్యని, చేస్తానని కూడా చెప్పని చంద్రబాబుని ఎందుకు గెలిపించారు? ఇది కదా చర్చ జరగాల్సిన అంశం. అది ఇప్పుడు జరగాల్సిన చర్చ. అంటే ప్రజలు ఆలోచించుకోవాలని వదిలేశారా? ఆ పాయింట్ రేజ్ చేశారా? నేననేది ఆ చర్చ జరగాలి. ఇప్పుడు జగన్ ఆత్మవిమర్శ చేసుకోవాలా, చంద్రబాబు ఆత్మవిమర్శ చేసుకోవాలా? సంక్షేమ పథకాలు ఇచ్చి ఓడిపోయాడు, ఇవ్వని ఆయన గెలిచాడు. అంటే జనం సంక్షేమ పథకాలు కోరుకుంటున్నట్టా కోరుకున్నట్టా? అంటే ఇచ్చి ఓడిపోయిన వాళ్ళది హీరోయిజమా, గెలిచినా ఇంకా ఇవ్వకుండా ఉన్న వాళ్ళది హీరోయిజమా? అదే అంటున్నా, అది జనం